హాయ్ నమస్తే జనపదాల జాతర నా మాట మీ పాట. నమస్తే మేడం. నమస్తే అండి. జానపదం మీరు చాలా ఇష్టంగా పాడతారు. మన ప్రేక్షకుల కోసం మంచి హుషారైన జానపదాన్ని పాడారు. గున్న గున్న మామిడి పిలగా గున్న మామిడి తోటకి సితరాల మనసు నాది సిన్నగా పోతుంటవో చూడకబోతుంటవో నచ్చిన మెచ్చిన జానపద గేయాలు. దందన దన దందన దన దందన దన దనారే జయలక్ష్మి గారికి మీరు వేదికల మీద పాడుతుంటే జయలక్ష్మి గారు చూసి మురిసిపోయినటువంటి పాట ఒకటి జయలక్ష్మి గారి ఈ ఛానల్ ద్వారా వింటది మేడం. తుల్లి తుల్లి పడుతోంది తొలకరి వయసు శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు హాయ్ నమస్తే జనపదాల జాతర నా మాట మీ పాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హైదరాబాద్ నాచారంలోని హెచ్ఎంటీ కాలనీకి చెందిన శోభా గారిని మీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాం. శోభా మేడం చాలా పాటలు పాడిద్ది అనర్గళంగా, అలాగే జానపద గేయాలు చాలా చక్కగా పాడుతుంది. ఎంతోమంది ప్రముఖుల చేత అవార్డ్స్ పొందినటువంటి శోభా మేడంని మీ అందరికీ పరిచయం చేస్తూ, నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. ముందుగా జనపదాల జాతర నా మాట మీ పాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు శివుని భక్తులు. అవునండి. ముందు శివయ్యని కొలుస్తూ ఒక పాట పాడి ఆ తర్వాత మిగతా కార్యక్రమాన్ని షురూ చేద్దాం. తప్పకుండా అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దేవదేవ మహాదేవ శ్రీగిరిజారమణ దేవదేవ మహాదేవ శ్రీగిరిజారమణ సేవించదని పాదం స్మరించదని నామం సేవించదని పాదం స్మరించదని నామం శంకరా శివశంకరా శంకరా శివశంకరా శంకరా శివశంకరా శంకరా శివశంకరా దేవదేవ మహాదేవ శ్రీగిరిజారమణ భస్మాంగభూషణ భవతాపహరణ భస్మాంగభూషణ భవతాపహరణ పావన మృత్యుంజయ సేవిత గంగాధర శంకరా శివశంకరా శంకరా అభయంకరా దేవదేవ మహాదేవ శ్రీగిరిజారమణ దేవదేవ మహాదేవ శ్రీగిరిజారమణ సేవించెదని నామం స్మరించెదని పాదం సేవించెదని నామం స్మరించెదని పాదం శంకరా శివశంకరా శంకరా అభయంకరా శంకరా అభయంకరా శంకరా అభయంకరా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చాలా చక్కటి పాట షురూ చేశారు. ఇంకా అంటే అసలు మీరు కళాకారిణిగా ఎందుకు రాణించాలనుకున్నారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి పాడడం ఇంట్రెస్ట్ అండి. స్కూల్లో కూడా మమ్మల్ని ప్రేయర్కి అలా పాడడం అలవాటు. పొద్దున మార్నింగ్ ప్రేయర్కి మేమే ఉండేవాళ్ళము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా జనగణమన పాటతో మనం ఎండ్ చేస్తాం కదా, అలా మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు మా టీచర్స్ వాళ్ళు. అలా నాకు కొంచెం హాబీ. అప్పట్లో మాకు రేడియో స్టేషన్లో పాడిచ్చేవాళ్ళు, లాల్ బహదూర్ స్టేడియంలో పాడిచ్చేవాళ్ళు మా టీచర్స్. కానీ వాయిస్ బాగుంది అమ్మాయిది అని అలా అందరినీ సెలెక్ట్ చేసి అందులో నన్ను కూడా సెలెక్ట్ చేసి. స్కూల్ డేస్లో పాట పాడారా మీరు? చాలా పాడామండి. మీరు స్కూల్ డేస్లో పాడిన పాట, అలాగే రేడియో స్టేషన్లో పాడిన పాట, ఎల్బీ స్టేడియంలో పాడిన పాట, మీకు ఇష్టమైంది ఒక పాట పాడారు? తప్పకుండా అండి.
మన జనవరి 26కి కంపల్సరీ అక్కడ మమ్మల్ని లాల్ బహదూర్ స్టేడియంలో పాడిచ్చేవాళ్ళు. నేను ఒక జెండా గురించి, జాతీయ జెండా గురించి పాడతాను. రివ్వు రివ్వున సాగిపోయే రంగు రంగుల జెండా, రివ్వు రివ్వున సాగిపోయే రంగు రంగుల జెండా, జాతీయ జెండారా ఎగురవేయరండిరా, జాతీయ జెండారా ఎగురవేయరండిరా, రండి ఓ బాలలార జెండానెగురవేయ, రండి ఓ బాలలార జెండానెగురవేయ, రివ్వు రివ్వున సాగిపోయే రంగు రంగుల జెండా, కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా, కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా, రండి ఓ బాలలార జెండానెగురవేయ, రండి ఓ బాలలార జెండానెగురవేయ, రివ్వు రివ్వున సాగిపోయే రంగు రంగుల జెండా, తెలుపు రంగురా పవిత్రమైన గుర్తురా, తెలుపు రంగురా పవిత్రమైన గుర్తురా, రండి ఓ బాలలార జెండానెగురవేయ, రండి ఓ బాలలార జెండానెగురవేయ, రివ్వు రివ్వున సాగిపోయే రంగు రంగుల జెండా, ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా, ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా, రండి ఓ బాలలార జెండానెగురవేయ, రండి ఓ బాలలార జెండానెగురవేయ, రివ్వు రివ్వున సాగిపోయే రంగు రంగుల జెండా, రివ్వు రివ్వున సాగిపోయే రంగు రంగుల జెండా, జాతీయ జెండారా ఎగురవేయరండిరా, జాతీయ జెండారా ఎగురవేయరండిరా, రండి ఓ బాలలార జెండానెగురవేయ, రండి ఓ బాలలార జెండానెగురవేయ, రండి ఓ బాలలార జెండానెగురవేయ. జై బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా. సూపర్ సూపర్ సూపర్. మీ పాట, మీ గొంతు చాలా అద్భుతంగా ఉంది. ఈ పాటను ఎవరు రాశారండి? ఎట్లా సేకరించారు మీరు? అంటే మాకు స్కూల్లో మాకు సంగీతం టీచర్ ఉండే అండి. మాకు అలా ఇప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో మాకు రేడియో స్టేషన్లో పాడడానికి మా మేడం, టీచర్ మేడం నేర్పించేవాళ్ళు అనమాట. సంగీతం నేర్చుకున్నారా మీరు? లేదండి, మా సిస్టరే నాకు గురువు, తనే నాకు అన్ని. ఇంకా ఓకే, సిస్టర్ అంటే జయలక్ష్మి గారు. జయలక్ష్మి. ఓకే, జయలక్ష్మి గారు మీరు ఓన్ సిస్టర్స్ అండి? ఓన్ సిస్టర్స్. హైదరాబాద్ తన దగ్గరే నేను నేర్చుకున్నాను. ఓకే, తన ప్రోత్సాహం వల్లనే ఈ రోజు ఇక్కడ ఉన్నాను నేను. మంచిది. జయలక్ష్మి గారికి మీరు వేదికల మీద పాడుతుంటే జయలక్ష్మి గారు చూసి మురిసిపోయినటువంటి పాట ఒకటి జయలక్ష్మి గారు తప్పకుండా అండి, ఛానల్ ద్వారా వింటది మేడం. తప్పకుండా. ఎందుకంటే తను నాకు మైక్ ఇచ్చినప్పుడు, నేను తనతో వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన పాట తనకు కూడా నచ్చి ఈ పాట నువ్వు కంపల్సరీ పాడాలని నన్ను ప్రోత్సహించిన పాట నేను పాడతాను. సూపర్, పాడండి. తుల్లి తుల్లి పడుతోంది తొలకరి వయసు, తుల్లి తుల్లి పడుతోంది తొలకరి వయసు, మళ్ళీ మళ్ళీ ఈరోజు రాదని తెలుసు, మళ్ళీ మళ్ళీ ఈరోజు రాదని తెలుసు, తుల్లి తుల్లి పడుతోంది తొలకరి వయసు, తుల్లి తుల్లి పడుతోంది తొలకరి వయసు, బుగ్గ మీద కెంపులేవో సిగ్గులొలికి పోగా, బుగ్గ మీద కెంపులేవో సిగ్గులొలికి పోగా, కోరుకున్న వరుడే చేరుకున్న వేళ, కోరుకున్న వరుడే చేరుకున్న వేళ, పొంగి పొంగి తానే చెంగులాగు వేళ, పొంగి పొంగి తానే చెంగులాగి వేళ, చల్ల చల్లగా గంధం పూసి మెల్లమెల్లగా కౌగిట దూసి, చల్ల చల్లగా గంధం పూసి మెల్లమెల్లగా కౌగిట దూసి, లతవోలే జత కూడి లాలిచుని, తుల్లి తుల్లి పడుతోంది తొలకరి వయసు, మళ్ళీ మళ్ళీ ఈరోజు రాదని తెలుసు,
తుల్లి తుల్లి పడుతోంది తొలకరి వయసు. సూపర్ సూపర్ ఈ సూపర్. పాట ద్వారా మా సిస్టర్ చాలా బాగా పాడింది అని ఓకే. అక్కడి నుంచి నన్ను ప్రోత్సహించడం మొదలు పెట్టారండి. తుల్లి తుల్లి పడుతుంది తొలకరి వయసు. తొలకరే తుంటరి వయసా? తుల్లి తుల్లి పడుతోంది తొలకరి వయసు. తొలకరి వయసు అంటే బాల్య వయసు, అంతే, అక్కడి యవ్వన నుంచి. వయసు. ఓకే రైట్, మంచిది. మీకు మ్యారేజ్ అయిందా మేడం? మ్యారేజ్ అయింది, పిల్లలు? 2 పిల్లలు. సార్ ఏం చేస్తారు, పిల్లలు ఏం చదువుతున్నారు? మా సారు బజాజ్ షోలో క్యాషియర్ గా చేస్తారు. మా పాప తను సాఫ్ట్వేర్, బాబు సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు పాటలు పాడటానికి బయటకు వస్తున్నారు కదా, అనేక రకమైన పాటలు పాడుతున్నారు. పాటలు పాడేటప్పుడు సార్కి మీకున్నటువంటి సపోర్ట్ ఏంది? వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే కదా మేము బయటికి వచ్చి పాడడము అలా. ఎందుకంటే స్టార్టింగ్ లో కొంచెం భయపడే వాళ్ళు, ఎందుకంటే లేడీస్ కదా ఎలా వెళ్తారు చేస్తారని. కానీ వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకొని మనం పంపిస్తున్నారు కాబట్టి మనం కూడా ఏ నైట్ అయినా కూడా మాకు చక్కగా మేము క్యాబ్ బుక్ చేసుకొని రావడము అట్లా ఉంటుంది. సూపర్. మీకు సార్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎంత దూరమైనా మా పిల్లలు కూడా వస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తారు. మీరు సార్ నమ్మకాన్ని నిలబెడుతున్నారు కాబట్టి. ఓకే, అయితే సార్కి ఇష్టమైన పాట లేదు, 2 మీకు ఇష్టమైన పాట, ఇగో ఈ పాట బాగుంటది శోభా పాడు అని వేదికల మీద నిలబడి ముందుండి పాడించినటువంటి పాట ఏమన్నా? తనకి చాలా ఇష్టమైన సాంగ్, నైట్ రోజు వింటారు అనమాట. ఆ పాట కంపల్సరీ విని పడుకుంటారు. మీరు సార్కి ఇష్టమైన పాట మీరు ఇన్ని పడుకుంటారు? తనే పడుకుంటారు విని. అయితే నేను ఆయనకి ఇష్టం కాబట్టి ఆ పాట నేర్చుకున్నాను. వావ్, సూపర్ సూపర్. అట్లా పాడండి సార్ కోసం. ఈశ్వర సత్య హే सत्य ही शिव है शिव ही सुंदर है जागो कर देखो जीवन ज्योत उजागर है सत्यं शिवं सुंदरं सत्यं शिवं सुंदरं सुंदरं सत्यं शिवं सुंदरं ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है सत्यं शिवं सुंदरं सत्यं शिवं सुंदरं एक सूर्य है एक सूर्य है एक गगन में एक ही धरती माता दया करो प्रभु देखो इनको दया करो प्रभु देखो इनको सबका एक ही नाता राधा मोहन शरणं सत्यं शिवं सुंदरं सत्यं शिवं सुंदरं सुंदरं सत्यं शिवं सुंदरं సూపర్ సూపర్. ఈ పాట సార్కి ఇష్టం కాబట్టి మీరు ఇన్ని నేర్చుకొని సార్ కోసం పాడుతున్నారు. చాలా ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అట్లాగే భక్తి పాట పాడారు, దేశభక్తి పాట పాడారు, జానపదం మీరు చాలా ఇష్టంగా పాడతారు. మన ప్రేక్షకుల కోసం మంచి హుషారైన జానపదాన్ని పాడారు. జానపద పాటలు అంటే నేను పెళ్ళిళ్ళలో ఇంకా ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటాను. దాంట్లో మన పిల్లలందరూ ఆడుతూ ఉంటారు, వాళ్ళకి కొద్దిగా కొంచెం జోష్ పాటలు అంటే గున్నా గున్నా మామిడి పిల్లగా గున్నా మామిడి తోటకి
గున్న గున్న మామిడి పిలగా గున్న మామిడి తోటకి జల్దీగా నువ్వు బావా మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి జల్దీగా నువ్వు బావా మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి జీడి గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలో పల్లాటలో జీడి గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలో పల్లాటలో గున్న గున్న మామిడి పిలగా గున్న మామిడి తోటకి. ఓకే సూపర్ 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 మంచి విషయాన్ని పాటను పాడారు. అట్లాగే మీకు వేదికల మీద మంచి పేరు తెచ్చిన పాట అంటే శోభా మేడం అనగానే పలానా పాట పాడిద్ది, అద్భుతంగా పాడిద్ది అంటే అన్ని అద్భుతంగా పాడతారు. దాంట్లో ఇంకా మీకు ఇష్టమైన పాట మీరు మీ నుంచి ప్రేక్షకులు కోరుకునే పాట ఒకటి అమ్మవారిది పాడతానండి, ఎందుకంటే అది నాకు మంచి పేరు తెచ్చింది. ఫోక్ సాంగ్స్ లో మేడం ఈ పాట బాగా పాడతారు అనే ఒక పాట ఉంది. అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే, అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే, అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే, ముగ్గురమ్మల 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 మూల పుటమ్మ చాలా పెద్దమ్మ, అమ్మ 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 రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే, అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే, కన్న కళ్ళలు నిజము చేయ కంచిలో కామాక్షివట, మానవులకు మోక్షమిచ్చే మధురలో మీనాక్షివట, కన్న కళ్ళలు నిజము చేయ కంచిలో కామాక్షివట, మానవులకు మోక్షమిచ్చే మధురలో మీనాక్షివట, విశ్వనాథుని విమల కాశీ విశాలాక్షి వినివేనట, విశ్వనాథుని విమల కాశీ విశాలాక్షి వినివేనట, ఆదిశక్తి అంశలుగా ఈ త్రిదేవి వినివే కదమ్మా, అమ్మ అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే, అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే దుర్గమ్మ రావే, ముగ్గురమ్మల 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 మూల పుటమ్మ చాలా పెద్దమ్మ, అమ్మ అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే, అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే దుర్గమ్మ రావే. సూపర్ 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 మంచి దుర్గమ్మ పాట పాడారు. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి అందరికీ ఉండాలని కోరుకుంటూ, అట్లాగే మీరు జయలక్ష్మి గారు ఇద్దరు ఒకే వేదిక మీద అనేక పాటలు పాడి ఉంటారు కదా, ఆ పాటల్ని అమ్మా నాన్న చూసారా? మీరిద్దరు ఒక వేదిక మీద ఉండి పాడుతున్నప్పుడు చాలా సార్లు చూశారు. వాళ్ళిద్దరికి అమ్మా నాన్నకి ఇష్టమైన మీరిద్దరు పాడేటటువంటి పాట ఏదన్నా ఉందా? ఉందండి, అంటే మా తాతయ్య వాళ్ళు అప్పట్లో మన గణపతిని పెట్టుకుంటారు కదా ఇంట్లో నవరాత్రులప్పుడు, మా తాతయ్య గారికి మా అమ్మమ్మకి మా నాన్నకి మా పిన్నిలకు బాబాయిలకు అందరికీ ఇష్టమైన సాంగ్ అప్పుడు భజన చేయించేవాళ్ళు మా తాతయ్య వాళ్ళు. అందులో మాకు అందరికి మా ఫ్యామిలీ మెంబర్స్ లో వచ్చిన పాట ఇది. అందులో మా సిస్టర్ నేను కలిపి పాడుతున్న పాట కూడా అందరికి ఇష్టం. ఈ పాట ఒకటి కృష్ణుడిది అనమాట. నల్లని వాడా కృష్ణ మాకి మోదిగులు, నల్లని వాడా కృష్ణ మాకి మోదిగులు, నీ దీవెన ఉంటే చాలు అన్నీయు తొలగు, నీ దీవెనలుంటే చాలు అన్నీయు తొలగు, నల్లని వాడా కృష్ణ మాకి మోదిగులు, నల్లని వాడా కృష్ణ
మాకేమో దిగులు, నీ దీవెన ఉంటే చాలు అన్నీయు తొలగు, నీ దీవెన ఉంటే చాలు అన్నీయు తొలగు. మేమేమో మా బాధ వివరించలేము, నీవేమో మాదరికి రాలేక రావు. మేమేమో మా బాధ వివరించలేము, నీవేమో మాదరికి రాలేక రావు. రాను రానని నువ్వు మమ్మిడిపించకు, రాను రానని నువ్వు మమ్మిడిపించకు, నీ దీవెనలుంటే చాలు అన్నీయు తొలగు, నీ దీవెనలుంటే చాలు అన్నీయు తొలగు. నల్లని వాడ కృష్ణ మాకేమో దిగులు, నల్లని వాడ కృష్ణ మాకేమో దిగులు, నీ దీవెనలుంటే చాలు అన్నీయు తొలగు, నీ దీవెనలుంటే చాలు అన్నీయు తొలగు. ఇప్పటికీ ఈ పాట అది 40 years అయినా కూడా ఈ పాట మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరిలో ఉంటుందండి. అది చాలా ఇష్టమైన సాంగ్ మా ఫ్యామిలీలో. మీరేమన్నా ఆల్బమ్స్లో పాడారా మేడం? ఆల్బమ్స్లో పాడలేదు, మామూలుగా రికార్డింగ్స్లో పాడాను అంతవరకే. రికార్డింగ్లో ఎలాంటి సాంగ్ పాడారు? కొన్ని నారేగూడెంలో ఒకసారి వాళ్ళ ఊరి గురించి పాడిపించుకున్నారండి. ఐడియా ఉంది ఇప్పుడు ఆ పాట పాడాలేస్తారా? చాలా కాలం తక్కువ, అయిపోయింది. చాలా కాలం. ఒక చిన్న పల్లె గుర్తుంది, పాడండి, అదే పాడండి. నారేగూడెంలో నాడే అని ఉంది సార్, ఏదో ఓకే, నాకు ఓకే. అంత ఐడియా లేదు. అది నేనే పాడాను అక్కడ, రికార్డింగ్లో మీరే రికార్డింగ్లో పాడాను. అట్లనే జానపదాలు ఇప్పుడు అంతా చాలా పాపులర్గా వస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండింగ్లో ఉన్న పాటలు గున్నా గున్నా మామిడి కావచ్చు, అది పాడారు. అట్లనే ఓ పిలగ వెంకటేష్ అనే తప్పకుండా. పాట ఉంది, అది పాడారు. ఓ పిలగ వెంకటేషు, ఓ పిలగ వెంకటేషు, ఓ పిలగ వెంకటేషు, చూడకబోతున్నవో కానకబోతున్నవో, సితరాల మనసు నాది సిన్నగబోతుంటవో, చూడకబోతుంటవో, ఇంట్లో సిన్నదాన్ని నేను సితరాల దానిలో సిన్నెల చూపిస్తావో, సితరాల మనసు నాది సిన్నగబోతుంటవో, చూడకబోతుంటవో, ఇంట్లో సిన్నదాన్ని నేను సితరాల దానిలో సిన్నెల చూపిస్తావో, ఓ పిలగ వెంకటేషు, చూడకబోతుంటవో కానకబోతుంటవో, నా పిలగ వెంకటేషు, చూడకబోతుంటవో కానకబోతుంటవో, అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో, అలుసుగా చూస్తున్నవో, నీ సొమ్మే మన్నడిగిన్నా సోకుల పడుతున్నవో, సొమ్మ సిల్లబోతావు, నీ అంట తిరుగుతున్ననని అలుసైపోతున్ననా, నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా, ఓ పిలగా అరే ఓ పిలగా, అరే ఓ పిలగ వెంకటేశ, చూడకబోతుంటవో కానకబోతుంటవో, నా పిలగ వెంకటేశ, చూడకబోతుంటవో కానకబోతుంటవో. ఈ పాటలో అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అది అట్లా. సార్ పేరు ఏం పేరండి? మీ సార్ వినోద్ కుమార్ అండి. మీరేం చదువుకున్నారు? సార్ నేను 10th అండి, 10th క్లాస్ తెలుగు మీడియం. అప్పట్లో అంతే తెలుగు మీడియం. ఎక్కడ నాచారంలోనే చదివారా? లేదండి, నేను మాడపట్టి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్లో కాచిగూడలో, కాచిగూడ వైఎంసీ. కాచిగూడ. ఓకే ఓకే. సార్ ఏం చదివారు? సార్ బిఎస్సి బీకామ్ కంప్యూటర్స్. ఓకే. ఇప్పుడు పిల్లల్ని ఏం చదివిస్తున్నారు? పిల్లలు ఎంబీఏ అయిపోయింది, వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు పిల్లలు జాబ్ లో ఇద్దరు సెటిల్ అయ్యారా? సెటిల్ అయిపోయారు. సూపర్ సూపర్. మంచి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లెక్క మీరు సార్ అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు అంటే మీ ప్రయాణం అంతా పాటలు, ఈవెంట్సే అంతే. ఇంకా అర్సనల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా జాబ్ చేస్తారా? పాట అంతే. ఇంటికి వెళ్ళగాక బయట ఉన్నంత సేపు కళా ప్రపంచం, పాటలు, కళా ప్రపంచం. కుటుంబం, ఇంటికి వెళ్ళామంటే హౌస్ వైఫ్, పిల్లలు, పిల్లలు, ప్రపంచం. కుటుంబమే ప్రపంచం. ఈ కుటుంబ బాధ్యతల మీద అంటే సార్కి మీకు ఎవరికి కేరింగ్ ఎక్కువ ఉంటుంది? కేరింగ్ అంటే తను ఎక్కువ తీసుకుంటారు. సారే. తను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కూడా ఉంటుంది కదా కొంచెం. జనరల్గా ప్రైవేట్ సాంగ్స్ జానపదాలతో పాటు ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, ఉమ్మడి ఫ్యామిలీస్ మీద, భార్యాభర్తల బంధం మీద, నాన్న ప్రేమ మీద, అమ్మ ప్రేమ మీద బొచ్చడి పాటలు వచ్చినాయి.
అవి అలాంటి పాటలు ఎందుకు నేర్చుకోలేకపోయారు మీరు? అంటే వచ్చండి, అంటే సందర్భంని బట్టి పాడుతూ ఉంటాను, చూసుకుంటూ ఇప్పుడు పాడతాను. నాన్న పాట ఉంది, నా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. మీ నాన్నగారికి 4 ఆడపిల్లల? నలుగురం అండి. 4 ఆడపిల్లలు కదా. 4 ఆడపిల్లల్ని ఏం తక్కువ చేయకోకుండా ఉన్నతంగా పెంచాడు, మంచి సెటిల్ చేశాడు. ఆ నాన్న అంటే మీ నలుగురికి కూడా విపరీతమైన ప్రేమ ఉంటుంది. అంతే. అలాంటి నాన్న గురించి ఒక పాట నేర్చుకొని మరి వేదికల మీద పాడాలని ఉండాలి కదా. పాడతాం, మాట్లాడలేదు. ఏం పాడతారు నాన్న గురించి? నాన్న కష్టం, మిమ్మల్ని ఇంత సెటిల్ చేశాడు కదా, 4 ఆడపిల్లలన్న దిగులే లేకుండా మంచి జీవితాన్ని ఇచ్చాడు మీకు. సరే, అమ్మ కూడా నాన్నకి తీసిపోదు. అంటే నాన్న పుట్టాక ఆఫీస్ వరకు పనిచేసి వస్తే ఇంటికి రాగానే నాన్న కష్టాన్ని, పిల్లల బాగోగులు చూసేది అమ్మ. అంటే నాన్న అమ్మ ఇద్దరు సమానం, ఇక వాళ్ళకన్నా మనం ఇక ఏది పనికిరాదు. అమ్మ గురించి ఏమైనా పాడగలుగుతారా? అంటే అమ్మకు కోసం కూడా నేను దేవుడి దాంట్లోనే పాడి వినిపిస్తాను. అమ్మ పాడండి పాడండి అట్లా. అమ్మని దేవుడి రూపంలో కొలుచుకుంటున్నారు, పాడండి. అమ్మ కోసం పాడండి ఆ పాట. ఆనంద రస సుందరి అమ్మా, ఆనంద రస సుందరి, బ్రహ్మానంద రస సుందరి, ఆనంద రస సుందరి, అమ్మ ఆనంద రస సుందరి, బ్రహ్మానంద రస సుందరి, ఆనంద రస సుందరి. కన్న తల్లివి నీవు, కాళిదాసుడు నీవు, కన్న తల్లివి నీవు, కాళీమాతవు నీవు, అన్నపూర్ణవు నీవు, కనకదుర్గవు నీవు, అన్నపూర్ణవు నీవు, కనకదుర్గవు నీవు, ఆనంద రస సుందరి, అమ్మ ఆనంద రస సుందరి, బ్రహ్మానంద రస సుందరి, ఆనంద రస సుందరి. పాదదాసుడ నీవు, వేదాంత కవి నేను, పాదదాసుడ నీకు, వేదాంత కవి నేను, ఏ తోడు నైతేనేమి, ఏదో నీ దయ చాలు, ఏ తోడు నైతేనేమి, ఏదో నీ కృప చాలు, ఆనంద రస సుందరి, అమ్మ ఆనంద రస సుందరి, బ్రహ్మానంద రస సుందరి, ఆనంద రస సుందరి. అమ్మా జై జగదాంబ మాత త్రిపుర సుందరి శివలీల, 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 త్రిపుర సుందరి శివలీల, త్రిపుర సుందరి శివలీల. అమ్మా అమ్మా రావా నీవే, ఆనంద రస సుందరి. ఇంకా మీకు నచ్చిన ఇష్టమైన జానపద గేయాలు? జానపద గేయాలంటే చాలా ఉన్నాయి. మన దీంట్లో నాయక్స్లో పాటలు కూడా మేము ప్రోగ్రామ్ చేసేటప్పుడు దాంట్లో కూడా కొన్ని కలిపి పాడతామండి. हमू काका बबना कोयरे को ढलियो के लोड़े, हमू काका बबना कोयरे को ढलियो के लोड़े, 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 हमू काका बबना कोयरे को ढलियो के लोड़े, हमू काका बबना कोयरे को ढलियो के लोड़े, हमू मम बुइना जवरे को ढलियो के लोड़े, हमू मम बुइना जवरे को ढलियो के लोड़े, को ढलियो के लोड़े, को ढलियो के लोड़े, को ढलियो के लोड़े, को ढलियो के लोड़े,
हमू मम बुइना जवरे को ढलियो के लोड़े हमू जातर दे कर जवरे को ढलियो के लोड़े हमू जातर दे कर जवरे को ढलियो के लोड़े 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 हमू जातर दे कर जवरे को ढलियो के लोड़े हमू जातर दे कर जवरे को ढलियो के लोड़े అట్లా రీమిక్స్ కలిపి పాడుతూ ఉంటారు. ఏ భాషలో అండి పాట పాడింది ఇప్పుడు మీరు? ఇది లంబాడి అంటారు. లంబాడా లంబాడి. దీని మీనింగ్ అర్థం ఏమన్నా తెలుసా? అంటే ఏ సందర్భంలో పాడుకోవచ్చు అంత ఐడియా లేదండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది పాట, మంచి పాట పాడారు. అంటే తెలుగులోనే కాకుండా బంజారాల కోసం కూడా అంటే చాలా అద్భుతం. అట్లే ఇంకా మీకు నచ్చిన మీరు మెచ్చిన జానపద గేయాన్ని మీకు వచ్చి ఏంటంటే కంఠస్థం ఏది వస్తుంది? జిలేలమ్మ జిట్ట నా పైన పోయే బిట్ట జిలేలమ్మ జిట్ట నా పైన పోయే బిట్ట నా పావుల మిఠాయి నా రబ్బరు మిఠాయి నా వల్లే వంకాయ నా వంపుల సరంగి నాకింత దుఃఖం పెడితివే జిలేలమ్మ జిట్ట నాకింత దుఃఖం పెడితివే జిలేలమ్మ జిట్ట శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడురు శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడురు గాజుల సప్పుడు కాదు గొడక గజల సప్పుడురు అరెరరే గాజుల సప్పుడు కాదు గొడక గజల సప్పుడురు శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడురు శీలం సాయి సట్టా కింద గాజుల సప్పుడురు ఆ పాటలో పాడుతూ పాడుతూ వాళ్ళని కొంచెం మాట్లాడిస్తూ ఇక్కడ ఏం సప్పుడు అవుతుంది, ఇక్కడ ఇప్పుడు మేము పాడుతున్నాం కదా మీకు ఏం సప్పుడు అవుతుంది అని వాళ్ళు పాటల సప్పుడు గాజుల సప్పుడు కాదు గొడక పాటల సప్పుడురు అరే గాజుల సప్పుడు కాదు గొడక పాటల సప్పుడురు గాజులు తెప్పి మావయ్యో గాజులు తెప్పిరో గాజులు తెప్పి మావయ్యో గాజులు తెప్పిరో గాజులు తెప్పిస్తా చెయ్యిలకు వేయిస్తా గాజులు తెప్పిస్తా చెయ్యిలకు వేయిస్తా నేను నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు నేను నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు నేను నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు నేను నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు కమ్మలు తెప్పి మావయ్యో కమ్మలు తెప్పిరో కమ్మలు తెప్పి మావయ్యో కమ్మలు తెప్పిరో కమ్మలు తెప్పిస్తా చెవులకు వేయిస్తా కమ్మలు తెప్పిస్తా చెవులకు వేయిస్తా నేను నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు నేను నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు అట్లా ఒకటి ఒకటి వర్ణిస్తూ ఉంటామండి. అలాగే ఇంకా వదిన మర్దన్లు వస్తూ ఉంటారు, వాళ్ళు సరదాగా ఆడుకుంటుంటారు పెళ్లి సందర్భంలో. అలాగే మా ఫ్యామిలీ ఇప్పుడు కిట్టి పార్టీస్ ఉంటాయి పండగలప్పుడు, అలా వదిన మర్దన్లు ఫోక్ సాంగ్స్ పాడినప్పుడు పాడుతుంటాం. వదిన మర్దన్ల గురించి ఒకటి నడ్డి ముక్కుది మావదిన అరే నడ్డి ముక్కుది మావదిన ముక్కుకు ముక్కేరమేం తెస్తే ముక్కుకు ముక్కేరమేం తెస్తే ఏం తెస్తే కద్దు వదినకు ముక్కందం లేదు ఏం తెస్తే కద్దు వదినకు ముక్కందం లేదు నడ్డి ముక్కుది మావదిన అరే నడ్డి ముక్కుది మావదిన ముక్కుకు ముక్కేరమేం తెస్తే ఏం తెస్తే కద్దు వదినకు ముక్కందం లేదు మోటు నడుముది మావదిన అరే మోటు నడుముది మావదిన నడుముకు వడ్డానం ఏం తెస్తే ఏం తెస్తే కద్దు వదినకు నడుమందం లేదు ఏం తెస్తే కద్దు వదినకు నడుమందం లేదు చాట చౌలది మావదిన అరే చాట చౌలది మావదిన చెవులకు కమ్మలు మేం తెస్తే ఏం తెస్తే కద్దు వదినకు చెవులందం లేవు ఏం తెస్తే కద్దు వదినకు చెవులందం లేవు వంకర కాళ్ళది మావదిన అరే వంకర కాళ్ళది మావదిన కాళ్ళకు కడియాలు మేం తెస్తే కాళ్ళకు కడియాలు మేం తెస్తే ఏం తెస్తే కద్దు వదినకు కాళ్ళందం లేవు ఏం తెస్తే కద్దు వదినకు కాళ్ళందం లేవు ఏం తెస్తే కద్దు వదినకు కాళ్ళందం లేవు. అలా చెవులని వర్ణిస్తూ పండగలప్పుడు ఆడపిల్లలు పుట్టింటికి వస్తే
ఆడబిడ్డలు బంగారం అలా పెట్టబడిద్దని చెప్పేసి వదినకి చెవులు బాగలేవు, నడువులు మంగళారతి కూడా బాగలేవు ఇస్తాం కదా. తప్పించుకోవడానికే కదా ఈ పాట పాడింది. అంతే. అంటే ఆడబిడ్డకు పెట్టే సొమ్ములు పెట్టబడిద్దని తప్పించుకునే పాట. ఓకే రైట్. మంగళారతి ఇస్తాం కదా, అవునండి. మంగళారతి వదినలకు మంగళారతి ఇచ్చినప్పుడు అలా చిన్న చిన్నగా వాళ్ళకి నవ్వించుకోవడానికి మంగళారతి పాట కూడా ఇదే పాడతాం మనం. ఇదే ఇదే పాడతారా? అన్నమాట ఇదే పాడి ఆ. వాళ్ళని కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఓకే. అయితే అమ్మగారు మంగళారతులు పాడతారని చెప్పి తెలిసింది మాకు. పాడతాం. అమ్మ పాడే పాట మంగళారతి ఒకటి పాట మన ప్రేక్షకుల కోసం. మంగాళమిదిగోనమ్మ మా తల్లి గౌరమ్మ బంగారి బొమ్మమ్మ, ఏకాతి ధూపాతి మా తల్లి గౌరమ్మ ధూపాతి ఏకాతి, దీవించు దివ్యమూర్తి మా పాండు చక్రవర్తి గోపాల కృష్ణమూర్తి, మంగాళమిదిగోనమ్మ మా తల్లి గౌరమ్మ బంగారి బొమ్మమ్మ, ముట్టూతే పాపమూలు మా తల్లి గౌరమ్మ అంటూతే పాపమూలు, గల్లు గల్లున మా ఇల్లు నిండుకుంటే ఎల్లా కాలము నీకు పూజా చీతుము తల్లి మంగళమిదిగోనమ్మ మా తల్లి గౌరమ్మ బంగారి బొమ్మవమ్మ. ఇలా మంగళారతి పాటలు కూడా బాగుంది. అమ్మ పాడిన పాటేనండి ఇది? ఇది అమ్మవారికి సంబంధించింది. అమ్మవారికి సంబంధించిందే. మీ అమ్మగారు మీకు మాకు నేర్పించిన పాటలు, మా అమ్మమ్మ మా నానమ్మలు మాకు నేర్పించిన పాటలు. ఓకే, సంతోషం. చాలా మంచి పాటలు పాడుతున్నారు. జానపద గేయాలు ఇంకా చాలా వచ్చినాయి కదా. మీరు ఈవెంట్లలో దాండియా ఆడిస్తూ, మహిళలను దాండియా ఆడిస్తూ పెళ్లి ఈవెంట్లలో పాడతారు కదా, దాండియా పాట పాడండి. దాంట్లో బతుకమ్మలలో కూడా జానపద గేయాలు పాడతాను. పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు గనుగుల కంచే, ఆ కంచే సేల నిలబడి కాలు దొక్కయ్యో నువ్వు పాట పాడయ్యో, పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు గనుగుల కంచే, కంచే సేల నిలబడి కాలు దొక్కయ్యో నువ్వు పాట పాడయ్యో, పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ, కాకతీయ కోట మీద కొయిల కుసింది అది రమ్మని కోరింది, కొయిల పాట కొత్త పాట కుమ్మానెక్కయ్యో నన్ను సూపు చూడయ్యో, కాకతీయ కోట మీద కొయిల కుసింది అది రమ్మని కోరింది, కొయిల పాట కొత్త పాట కుమ్మానెక్కయ్యో నన్ను సూపు చూడయ్యో, కాకతీయ కోట మీద కాకతీయ కోట మీద కాకతీయ కోట మీద కాకతీయ, పలుగురాళ్ళ పడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే, కంచే సేల నిలబడి కాలు దొక్కయ్యో నువ్వు పాట పాడయ్యో, గోలుకొండ కిలా మీద గొల్లోళ్ళ దిబ్బ అది గొప్పోళ్ళ దిబ్బ, దిబ్బల మీద నువ్వే ఉండి సీటు కొట్టయ్యో నువ్వు సిన్నగరావయ్యో, గోలుకొండ కిలా మీద గోలుకొండ కోట మీద గోలుకొండ కిలా మీద గోలుకొండ, పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే, కంచే సేల నిలబడి కాలు దొక్కయ్యో నువ్వు పాట పాడయ్యో, పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ. బ్రహ్మాండమైన పాట, మంచి హుషారుగా పాడారు. ఈ పాట ఇక దాండియా ఆడిస్తూ పెళ్లిలో ఆడితే మస్తు ఉంటుంది అన్నమాట. చాలా ఈ పాట అసలు ½ అయినా కూడా అదే పాట ఆడుతూ ఉంటారు. అట్లనే ఇంకా బాగా మీకు నచ్చిన మెచ్చిన జానపద గేయాలు? ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే, ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే, ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే, ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే, కొమ్మలు పూసే కొమ్మలు కాసే కొమ్మల కొనకు కోయిల కూసే, మట్టి బాసన గుప్పున లేసి సిట్టి గుండెను తట్టి లేపే, అట్ల పోయే ఆవుల మంద పచ్చి పాల కుండల నిండా పాల తీరు అచ్చమైన పడుసు జంట మనదంట, ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే, ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే, ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే, ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే, ముక్కు పుల్ల మెరుపందం చెవులకు బుట్టాలందం మోసేతి గాజులందం, ధన్ ధన ధన ధనారే, నాగుపాము నడకందం నడివంపుల సిరులందం నిగ నిగల కురులందం, ధన 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 ధనారే,
ముట్టుకుంటే మాసిపోతా పట్టుకుంటే జారిపోతా పల్లెవొడి లేడి పిల్లల గిరగిరల పరుగులు ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారే. సూపర్ సూపర్ సూపర్. ఈ పాట కూడా మొత్తం జోస్ దోటి చాలా. ఇంకా మీకు వచ్చిన పాటలు ఇంకేమైనా ఉన్నాయా? గుమ్మడి పూసే గుమ్మడి కాసేనే ఓ లచ్చిం దేవి గుమ్మడి పూత ఆనలు బారేనే గుమ్మడి పూసే గుమ్మడి కాసేనే ఓ లచ్చిం దేవి గుమ్మడి పూత ఆనలు బారేనే గుమ్మడి పూసే గుమ్మడి కాసేనే ఓ లచ్చిం దేవి గుమ్మడి పూత ఆనలు బారేనే బంగారప్పు హోయ్ బంగారప్పు హోయ్ బంగారప్పు రమణ ఈదిలు ఓ లచ్చిం దేవి కోని కోలాట మాడేదే బంగారప్పు రమణ ఈదిలు ఓ లచ్చిం దేవి చేరి కోలాట మాడేవే కాకర పూసే కాకర గాసేనే ఓ లచ్చిం దేవి కాకర పూస ఆనలు ఆనేనే కాకర పూసే కాకర గాసేనే ఓ లచ్చిం దేవి కాకర పూత ఆనలు మాడేనే బంగారప్పు హోయ్ బంగారప్పు హోయ్ బంగారప్పు రమణ ఈదిలు ఓ లచ్చిం దేవి చేరి కోలాట మాడేనే బంగారప్పు రమణ ఈదిలు ఓ లచ్చిం దేవి చేరి కోలాట మేడేవి మాలుమత్తు మేడ మీద సెందమామ వెండియ వేనగర్లు సెందమామ మాలుమత్తి మేడ మీద సెందమామ వెండియ వేనగర్లు సెందమామ వెండియ వేనగర్లు సెందమామ ఇత్తడియ రాగీలు చెందమామ వెండియ వేనగర్లు సెందమామ ఇత్తడియ చీరెళ్ళు సెందమామ సెందామామ 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 హోయ్ సెందామామ 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 రాగియ కడుపాలు సెందమామ ముత్యాల ముగ్గులు సెందమామ రాగియ కడుపాలు సెందమామ ముత్యాల ముగ్గులు సెందమామ ముత్యాల ముగ్గులకు సెందమామ రత్నాల పందిళ్ళు సెందమామ ముత్యాల ముగ్గులకు సెందమామ రత్నాల పందిళ్ళు సెందమామ సెందామామ సెందామామ హోయ్ సెందామామ 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 ఆహా సెందామామ సెందామామ ఇట్లా ఇంకా ఒకటి ఒకటి పాడుతుంటే ఆటోమేటిక్ ఇంకా లాస్ట్ ఏమైనా ఒకటి రెండు ఒక జోస్ ఇంకేమైనా మంచిగా ఇప్పుడు గుర్తొచ్చే పాటలు ఏమైనా ఉన్నాయా చూడండి. ఓకే. గౌరమ్మ గజ్జాల కొడుక అయ్యప్ప గల్లు గల్లున నడిచిరారా 18 ఆహా 18 ఆహా 18 మెట్ల పైన అయ్యప్ప గల్లు గల్లున నడిచిరారా గౌరమ్మ గజ్జాల కొడుక అయ్యప్ప గల్లు గల్లున నడిచిరారా. అది ఇంకోటి పాడతాను అమ్మవారిది ఫోక్ సాంగ్. ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి గోలుకొండ కిల్లా మీద గొప్ప తల్లి నీవే బల్కంపేట బాయిలోన బంగారు తల్లివే గోలుకొండ కిల్లా మీద గొప్ప తల్లి నీవే బల్కంపేట బాయిలోన బంగారు తల్లివే కొమ్రవెల్లి మల్లన్నకు ఎల్లమ్మ మా ఊరాల అక్కవు నీవే ఎల్లమ్మ కొమ్రవెల్లి మల్లన్నకు ఎల్లమ్మ మా ఊరాల అక్కవు నీవే ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ జమదగ్ని ఇల్లాలు జగన్మాత నీవే మహిషాసురమణిగన్న పాలవెల్లి నీవే జమదగ్ని ఇల్లాలు జగన్మాత నీవే మహిషాసురమునిగన్న పాలవెల్లి నీవే తుల్జా భవాని తల్లి ఎల్లమ్మ మా ఇంటి ఇలవేల్పువే మాయమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ. సూపర్ సూపర్. బాయిల నుంచి ఎల్లమ్మ బయటికి వెళ్ళాలి. మంచి పాట పాడారు. ఓకే, మీ విలువైన సమయాన్ని కేటాయించి
జనపదాల జాతర ఛానల్కి ఇచ్చేసి మీరు అమూల్యమైన పాటలు అందించినట్టుకి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. శోభా మేడం మరి ఇంకా ఎన్నో పాటలు పాడి ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నాకు కూడా ఇంత అవకాశం ఇచ్చినటువంటి జనపదాల జాతర స్టూడియో వాళ్ళకి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.